నమస్తే, వెల్కమ్. నరేంద్ర మోడీని చూసి నేర్చుకోండి పాకీలు అని హితబోధ చేస్తున్నది ఎవరో తెలుసా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు అసలు కానే కాదు. ఎవరో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, దాయాది దేశం పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని, ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ని గత 3 సంవత్సరాలుగా జైల్లో పెట్టారు. చెప్ప కూడా తినిపిస్తున్నారు. ఆయన సిస్టర్ అలీమా ఖానుం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పీటీఐకి నాయకత్వం వహిస్తున్నారు. ఆమె తరచుగా పాకిస్తాన్ ప్రభుత్వ నాయకుల మీద విమర్శలు చేస్తూ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉందని ఆరోపణలు చేస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకవేళ పాకిస్తాన్లో ఎవరైనా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న మాట మాట్లాడితే వెంటనే వెనకాల పాకిస్తాన్ మిలిటరీ జీప్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఇక యువత, విద్యార్థులు ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ పని అక్కడతో అయిపోతుంది. వాళ్ళ జీవితాలు జైల్లోనే ముగుస్తాయి. ఇది పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పరిస్థితి. ప్రజలకి అసలు హక్కే లేదు. అసలు ఇక్కడ ప్రభుత్వ నాయకులు, ఈ పాకిస్తాన్ రాజకీయ నాయకులు పక్కనే ఉన్న భారతదేశంలోని నరేంద్ర మోడీని చూసి పాఠాలు నేర్చుకోవాలి. మీకు అసలు సిగ్గుంటే మోడీని చూసి నేర్చుకోండి అంటూ పాక్ నాయకులకి హితబోధ చేస్తుంది. ఆ సందర్భంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. భారతదేశంలో రీసెంట్గా ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ మీద పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు ఆందోళన చేస్తే దానికి నరేంద్ర మోడీ దిగొచ్చి వాళ్ళ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వంలో ఒక మినిస్టర్ కూడా విద్యార్థి నాయకుల డిమాండ్కి అంగీకరిస్తూ రిజైన్ చేయవలసి వచ్చింది. అదే పాకిస్తాన్లో అయితే విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళని నిర్బంధించడం, తీవ్రంగా హింసించడం చేస్తారు. భారతదేశంలో నరేంద్ర మోడీ మాత్రం అక్కడ విద్యార్థుల మాట విని వాళ్ళ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాకిస్తాన్ నాయకులు మోడీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ ఈ అలీమా ఖానుం అక్కడ ఉన్న పాకిస్తాన్ నాయకులకి హితబోధ చేస్తోంది. సీన్ రివర్స్ చూసినట్లయితే భారతదేశంలో ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాత్రం, ముఖ్యంగా యువరాజు రాహుల్ గాంధీ ప్రతిరోజు నరేంద్ర మోడీ ఒక నియంత, నరేంద్ర మోడీ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి దేశంలో రాజ్యాంగ వ్యవస్థలని మోడీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రతిపక్షాలని తీవ్రంగా అణచివేస్తున్నాడు, ప్రజాస్వామ్యం లేదంటూ రోడ్డెక్కి అరుస్తుంటాడు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ ఒకసారి పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత బాగా పనిచేస్తుందో. అక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరూ మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడితే ఇమ్రాన్ ఖాన్లా జైల్లో ఊచలు లెక్క పెట్టవలసిందే. ఇక కాక్రోచ్ పార్టీలు, జంజీలు అయితే మేము మోడీ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేస్తున్నాం, మోడీ ప్రభుత్వాన్ని కిందకి దించుతాం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళే కానీ ఒకవేళ పాకిస్తాన్లో ఉంటే అసలు వీళ్ళు ఇలా మాట్లాడగలరా? సో అది భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్న విధానం. సో నరేంద్ర మోడీని నియంత, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు, రాజ్యాంగ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాడు అనే వాళ్ళకి పాకిస్తాన్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ అలీమా ఖానుం ఇండియాలో మోడీని చూసి నేర్చుకోవాలంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలు, ఈ జంజీలు పాకిస్తాన్ నాయకులను చూసి నేర్చుకోవాలి. లేకపోతే వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువ, ప్రజా నాయకుల విలువ భారతదేశంలో తెలిసే అవకాశం లేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నాడా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా తెలియజేయండి. జై హింద్.